మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభావందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. మరి ఈ దిన ఏర్పడిన లేఖన భాగం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనము, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు నేను ప్రభా నీ ఇంతవరకు నన్ను తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన ప్రభా నిలువ పెట్టిన ఆయన ప్రభా మమ్మల్ని నేను స్తుతించలాగా నీ కృప మాకు అనుగ్రహించడానికి వేలాది ఉన్నాము నాయన ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించమని, నన్ను నిరుజాటు మరుగుపరచమని మా ప్రభువైన యేసు నామములో మరువినముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనము, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. అవును, మనలో ఏముండాలి? యథార్థత, నిర్దోషత్వం. అవి మనల్ని ఏం చేస్తాయంట? సంరక్షిస్తాయంట. యథార్థత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, దేవుని కొరకు కనిపెట్టుట అనగా, దేవుని కొరకు కనిపెట్టుట అంటే ఏంటి? ఆయన్ని ఆశ్రయించే వారిగా ఉండాలి. మనకి ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, మనము దేవుని కొరకు మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి. నా ప్రభు నాకున్నాడు అని మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి ప్రియులారా. ఆయన ఆశ్రయించాలి ముఖ్యంగా. ఆయన యందు నిరీక్షణ ఉంచుట, అట్టివారు తమ జీవితంలో ప్రభు ఆజ్ఞలకు లోబడుతూ, అలాంటి వారు ప్రభు ఆజ్ఞలకు లోబడుతూ ఆయన కట్టడలుగా ప్రకారంగా నడుస్తారు. వీళ్ళు ఎలా ఉంటారంట? ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన కట్టడల ప్రకారం వారు జీవిస్తారు, నడుస్తారు. అవి వారికి నిర్దోషత్వమును యథార్థతను కలుగజేయును. బైబిల్లో అనేకులు అట్టి రీతిగా దేవుణ్ణి ఆశ్రయించి, అనేక మంది దేవుణ్ణి ఆశ్రయించి తమ జీవితంలో శుద్ధులుగా జీవిస్తూ దేవుని రక్షణ కార్యములు అనేక ఆశీర్వాదములు చూడగలిగారు. ఇలా చెప్పుకోవాలంటే భక్తులు ఎంతోమంది ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు. ముందు చెప్పాలంటే యోబే కదా ఎగ్జాంపుల్. యోబే, ఆయన దేవుణ్ణి ఆశ్రయించలేదా? ఎన్ని శ్రమలు, ఆ శ్రమల్లో ఉండి ఆయన ప్రయాణిస్తూ, ఆయన్ని భార్య కూడా హింసిస్తున్నా కానీ ఆయన దేవుని నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా అనేక మంది తమ జీవితంలో శుద్ధులుగా జీవిస్తూ, ఎవరన్నా దేవుణ్ణి ఆశ్రయించిన వారు తమ జీవితంలో శుద్ధులుగా జీవిస్తూ దేవుని రక్షణ కార్యములు మరనేక ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. కాబట్టి మర్చిపోకండి, ఎన్నో కష్టాలు అవుతున్నాయి అని బాధపడే వారిగా ఉండకండి. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండండి. ఇంకా చెప్పాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను కలిగి జీవించే వారిగా ఉండండి. ఇది ప్రభు ఇక్కడ మనకి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈ మాటలు పలికిన దావీదు తన జీవితం మందు ప్రభువును ఆశ్రయించాడు. ఈ మాటలు పలుకున్న దావీదు తన జీవితం మందు ప్రభువుని ఆశ్రయించాడు. చిన్నతనం నుండే అన్నలందరూ సౌలు సైన్యంలో చేరారు. ఈ కడసారి వాడు ఈ దావీదు. ఇదన్ని యెషయా ఏం చేశాడు? గొర్రెలు మేపడానికి పంపించాడు. వాళ్ళందరినీ అక్కడ పంపించి నన్ను గొర్రెలకి కాయటానికి ఉంచావిండి అని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు దావీదు ప్రియులారా. అది విధేయత.
కాబట్టి తన జీవితం అందు ప్రభువును ఆశ్రయించాడు. ఆయన స్తుతిస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండేవాడు. ఆయన స్తుతిస్తూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండేవాడు. ఆయన సితార వాయించడంలో గొప్ప నిపుణత కలిగిన వాడు. ఆయన సితార వాయించడంలో గొప్ప నిపుణత కలిగిన వాడు. పిల్లారా, దినమునకు 7 మార్లు ఆయన ప్రార్థించేవాడు. మరి మనం ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నామండి? మనం దినమునకు ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నాం? ఉదయం లేవగానైనా ఎంతసేపు ప్రార్థిస్తున్నాం? 10 నిమిషాలన్నా ప్రార్థిస్తున్నామా? మరి మళ్ళీ నిద్రపోయేటప్పుడు అదో 10 నిమిషాలా? కాబట్టి ఒకటి, నేను మిమ్మల్ని విమర్శించడం కాదు, ఇక ఉండైనా నేర్చుకోండి. 7 మార్లు ప్రార్థించేవాడంట. దినమునకు 7 మార్లు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒకసారి చూడు, 1 సమూయేల గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనములో చూసినట్లయితే, ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఒకసారి తాను మేపుతున్న గొర్రెలపై దాడి చేసిన సింహమును, ఎలుగుబంటిని చంపగలిగాడు. ఎలా చంపగలిగాడు? చిన్నవాడైన దావీదు, ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఆ సింహాన్ని, ఎలుగుబంటిని ఎలా చంపగలిగాడు? దేవుని యొక్క శక్తి. ఆ శక్తి దావీదుని ఆశ్రయించింది. దావీదుని పట్టుకుంది ఆ శక్తి. ఆయన బలము, ఆయన శక్తి మనకు లేనిదే మనం ఏమి చేయలేమండి. మనమేమీ చేయలేం. ఆయన శక్తి, ఆయన బలము మనకు లేనిదే మనం ఏమి కూడా చేయలేం. కనుక అతను బాలుడుగా ఉన్నప్పుడే చిన్న వయసులో యుద్ధాభ్యాసం చేస్తూ పరాక్రమశాలిగా, స్తుతి ఆరాధికుడిగా దేవుని యందు జీవిస్తూ ఉండేవాడు. ఇంకే వ్యాపకాలు లేవు ఆయనకి, ఇంకేం లేవు. నాకు అది ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, అడిపోవాలి, ఇటుపోవాలి, అవన్నీ చేయాలి అని అలాంటివి ఏమి లేవు. గొర్రెలు తండ్రి అప్పగించాడు బాధ్యత, గొర్రెలు కాసుకొని అంతే. ఆ కాసుకుంటూనే దేవుని యందు దేవుని స్తుతిస్తూ మరి ఆరాధిస్తూ ఆ విధంగానే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే ఆ ప్రభువు ఆ యొక్క దావీదుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరొకసారి జీవం కలిగిన దేవునివి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలును తిరస్కరిస్తున్న ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి సైన్యంలో అధిపతి యెహోవా నామములో అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. చిన్నవాడు సైన్యంలో అధిపతి యెహోవా నామములో అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అదే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1-51 వచనంలో చూసినట్లయితే, ప్రార్థనలో స్తుతిస్తూ ఉండే దావీదు కేవలము ఒడిసెలతో రాతితో అతను పైకి వెళ్ళి అతనిని కొట్టి చంపగలిగాడు. కారణం, దేవుని ఆశ్రయించిన వారికి ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. ఆయన దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించిన వాడికి ఆ ప్రభువు సంరక్షకుడుగా ఉంటాడు. కాబట్టి ఆయనను మనం భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటావో, ఆయన యందు విధేయత కలిగి జీవించే వారిగా ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను ప్రతి విషయంలో నేను ఆదుకునేవాడిగా ఉంటాడు, నీకు సంరక్షకుడిగా ఉంటాడు. కాబట్టి అలాగే మరి ఒక భక్తుడైన మనము దానియేలును చూస్తాం. దానియేలు దర్యావేషు రాజు యొక్క ప్రభుత్వమందు ముఖ్యమైన ప్రధాన అధికారిగా ఉన్నాడు. దానియేలు మంచి ప్రార్థనాపరుడు. రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. ఇది ప్రభుత్వం ముఖ్యమైన ప్రధాన అధికారిగా ఉన్నాడు. దానియేలు మంచి ప్రార్థనాపరుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, పరలోక దర్శనములు బయలుపరచగలిగిన వాడు దానియేలు దినమునకు 3 సార్లు క్రమం తప్పకుండా ప్రార్థించేవాడు. కాబట్టి అతని జీవితం మందు ఎవరునూ ఎటువంటి లోపమును కనుగొనలేకపోయిరి.
ఆ దానియేలు జీవితంలో ఎటువంటి లోపాన్ని కూడా వారు ఎవ్వరు కూడా కనుగొనలేకపోయారు. అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందును అతనిలో లోపమును కనుగొనలేకపోయామన్నారు చాలామంది. అతనిలో లోపాన్ని కనుగొనలేమనుకొనిరి. అతనిలో ఏ లోపము లేదు. ఏ మనిషిలో అన్నా లోపం లేనివాడు ఎవరిని ఉన్నాడా? ఏదో ఒక లోపం, ఏదో ఒక వీక్నెస్ ప్రతి మనిషిలో ఉంటుంది, ప్రతి మనిషిలో. కానీ ఈ దావీదులట ఏ లోపాన్ని మేము కనుగొనలేము అన్నారట. చూసారా ఎంత భక్తిపరుడో దానియేలు. అతనిలో ఎలాంటి లోపం లేదన్నారట. కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఒక శాసనం సిద్ధపరిచి అతడు దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలని ప్రయత్నించారు. అంటే దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలని ప్రార్థించారు. అయితే దానియేలు ఏమాత్రం నా శాసనంకు భయపడగా శాసనం చేయబడింది అంటే ఈర్ష్యతో ఆ శాసనాన్ని రాజుతో చేయించారు. అయితే ఆ శాసనానికి భయపడలేదు దానియేలు భయపడలేదు. ఆ శాసనం భయపడక యథావిధిగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. అలా చేసినందుకు వారు నూతనముగా చేసిన ఆ శాసనము ప్రకారము అతను ఏం చేశారు? సింహాల బోనులో వేశారు. అయితే దేవుడు అతని నిర్దోషత్వం బట్టి సింహమును అతనికి ఏ హానియు చేయకుండానట్లు తన దూతను పంపి వాటి నోళ్ళు మూయించాడండి. ఒక్క సింహము ఏం చేస్తుంది? ఎన్ని సింహాలు ఉన్నాయి, ఆ సింహాల బోనులో పడేస్తే వాటి నోళ్లను మూయించాడు దేవుడు. కనుక ఆయన దూత పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను అని దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. అవును, మనము నిర్దోషంగా మనం ఉన్నట్లయితే, యథార్థంగా మనం జీవించినట్లయితే ఎంతటి కష్టాన్నైనా మనం ఎదిరించగలం. ఆ ధైర్యం మనకు ఉండాలి. మనం కృంగిపోకూడదు, డిప్రెషన్కి గురైపోకూడదు. చాలామంది భక్తులు డిప్రెషన్కి గురైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలామంది మోషే కూడా అన్నాడు, నేను నన్ను చంపేయాన్ని అనే డిఫరెన్స్ గుర్తులేదు కానీ మోషే కూడా డిప్రెషన్కి గురయ్యాడు. అదే యోనా కూడా బ్రతుకుడు కన్నా చచ్చడం మేలు అన్నాడు, ఆయన డిప్రెషన్కి గురయ్యాడు. ఏలియా కూడా డిప్రెషన్కి గురయ్యాడు. ఏలియా కూడా అంత ధైర్యంగా ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు భూమి మీద. మరి ఆ విధంగా వెళ్ళినప్పుడు మరి ఏది బయలు ప్రవక్తల్ని చంపాడు, అందరినీ చంపేశాడు. అంత ధైర్యం కలిగిన ఏలియా మరి ఎదిబేలు రాని రేపు ఈ పాటికల్లా నేను చంపుతా, నీ ప్రాణాన్ని తీస్తాను అనగానే భయపడిపోయి వెళ్ళిపోయాడు. భయపడిపోయి పారిపోయాడు. వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. ప్రియులారా, చూసారా అంత ధైర్యం ఉన్న ఏలియా కూడా, అన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన ఏలియా కూడా ఆ వెళ్ళిపోయి పరిగెత్తుకుని వెళ్ళి పారిపోయి ఒక స్త్రీ చేతికి చిక్కకుండా పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది ఏలియాకి? ప్రభా ఇంకొద్దు, నేను ఇంతవరకు చాలు, నేను చేసిన సేవ ఇంతవరకు చాలు, నన్ను తీసుకెళ్ళు అని ప్రభుని అడుగుతున్నాడు. చూసారా, అంటే చాలామందిలో ఇలాంటి డిప్రెషన్ అనేది వస్తుంది ఒక్కొక్క విషయంలో. కనుక అలాంటి డిప్రెషన్ మనకి రాకూడదు, ఉండకూడదు మనకి. అంటే డిప్రెషన్ అంటే కృంగుదల, కుంగుపాటు. కాబట్టి ఈ విధముగా యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును.
అంతేకాదు వారి ప్రాణములు త్రాణ పుట్టించి వారిని ధైర్యపరుస్తాడు. కీర్తన 138:6 చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దీనులను లక్ష్యపెట్టే దేవుడు ఆయన, దీనులను. అంతేకాదు వారి ప్రాణంలో త్రాణ పుట్టించి వారిని ధైర్యపరుస్తాడు. వారు మొరపెట్టిన దినమున వారి పక్షమున కార్యము సఫలము చేస్తాడు. వారు ఎప్పుడైతే ఆయనకు మొరపెడతారో వారి కార్యాన్ని సఫలము చేస్తే దేవుడు శత్రువుల కోపం నుండి విడిపిస్తాడు. ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పుడు బ్రతికిస్తాడు. ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పుడు ఆ దీనులు వారిని బ్రతికిస్తాడు. 38వ మనం చూసినట్లయితే, ఆయన వినయం గల వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించును. యెషయా 57:15 ఆయన మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన దేవుడు. దీనదశలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించి హెచ్చించి విడిపిస్తాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన దేవుడు. దీనదశలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, దీనదశలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడంటండి. దీనదశలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించి హెచ్చించి నడిపిస్తాడు. కాబట్టి మనం చూసిన దావీదు, దానియేలు, అలాగే మరి ఎందరో వీరు తమ జీవితములు యందు దేవుణ్ణి ఆశ్రయించారు. తమ జీవితాలు యందు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి ఆశ్రయించారు. ఆయన్ని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన ఎదుట నిర్దోషంగా నిందారహితముగా జీవించారు. ఆయన ప్రార్థిస్తూ అన్ని స్తుతిస్తూ వారు నిందారహితంగా జీవించారు. వారు ప్రభువును మహిమపరిచారు, ఘనపరిచారు. ప్రభు వారిని సంరక్షించి వారి విశ్వాసమును ఏం చేశాడు? బలపరిచాడు. వారి విశ్వాసాన్ని బలపరిచాడు. వారి నిర్దోషత్వం నిరూపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యథార్థంగా జీవించాలని అనిపించటం లేదా? నిర్దోషంగా జీవించాలని అనిపించట్లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని అనిపించట్లేదా? విని పక్కన పెట్టేస్తున్నారా? కాబట్టి వినండి, దయచేసి వినండి. ఆ వాక్యానుసారంగా జీవించే వారిగా ఉండండి. కాబట్టి నీకు ఎదురయ్యే జీవితంలో, ఎదురయ్యే శోధనలలో, శ్రమలలో ఆయన కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టే వారిగా ఉండాలి. కనిపెడుతున్నావా? లేక పరిస్థితులకు తల వంగి సాతానికి లోబడి దేవుని మహిమను కోల్పోతున్నావా? సాతానికి లోబడుతున్నావా? దేవుని మహిమను కోల్పోతున్నావా? నువ్వు సాతానికి లోబడవద్దు. నీ పట్ల దేవుడు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. కనుక దేవుని మహిమను కోల్పోవద్దు. ఇదిగో ఈ భక్తుల జీవితాలు మనం చూసాకైనా మనము ఏం చేయాలి? ఆయన ఆశ్రయించి మనం ఏం చేయాలి? మనము సాతానుని ఎదిరించే వారిగా ఉండాలి. మనం సాతాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఏమన్నాడు? నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానన్న దేవుడు. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదు, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ప్రభుని తృణీకరిస్తే తృణీకారం ఉంటారు, ఆయన గణపరిస్తే గణపరచబడతారు. కనుక మరి 1 సమూయేలు గ్రంథం 2:30 చెప్పాడు కదా. కాబట్టి ప్రభుని ఆశ్రయించు, ఆయన మాట ప్రకారం నీ జీవించి నిర్దోషంగా ఉండు. నీలో దోషం ఏమి ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించు, నిర్దోషంగా ఉండు. ప్రభు నీకు తోడేయుండి నిన్నేం చేస్తాడు? సంరక్షిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు ప్రియులారా. కాబట్టి అట్లా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తన బిడ్డలు తన వద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. తన గాయపడిన హస్తంతో ఆయన పిలుస్తున్నాడు. ఆయన వద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఆయన వద్ద మనం భయభక్తులుగా జీవించేవారిగా ఉండాలి. యథార్థంగా మనం జీవించేవారిగా ఉండాలి. అలాంటి జీవితం వరకు ఎదురు చూస్తున్నావా? ఆయన జీవించడానికి
మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములతో దేవా ప్రభా తండ్రి, ఇందులో నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి యథార్థత కలిగి జీవించమంటున్నావు నాయన ప్రభా. నిర్దోషముగా ఉండాలని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. నన్ను కనిపెట్టుకొని ఉండమంటున్నావు ప్రభా తండ్రి. నన్ను కనిపెట్టి మరి అనేక మంది నిన్ను ఆశ్రయించిన వారు ప్రభా, అనేక మంది నన్ను ప్రభా తండ్రి మరి వారు నీ బిడ్డలుగా వారు ఎంతోమంది జీవించగలిగారు నాయన తండ్రి. ఆ విధంగా నాయన ప్రభా మరి దావీదు దానియేలును చూసినట్లయితే నాయన ప్రభా వారు కూడా తండ్రి నిందారహితంగా వారు జీవించారు నాయన తండ్రి. నీ బిడ్డలుగా వారు జీవించారు నాయన ప్రభా. నీ ఎంత భయభక్తులు కలిగి వారు జీవించారు నాయన ప్రభా తండ్రి. వారి పట్ల మీరు చేసిన అద్భుతాలు మరి ఎంతో ఆశ్చర్యకరమైనవి నాయన తండ్రి. కాబట్టి నాయన తండ్రి మేము ఆ విధంగా జీవించడం కృప చూపండి నాయన తండ్రి. నీ బిడ్డలుగా జీవించేవారుగా ఉంటుంది నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో మనవి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.